ఏంటి మీ అభిప్రాయం ఏంటి అంబటి రాంబాబు గారి అరెస్ట్ మీద? అంబటి రాంబాబు గారి తీరు, చంద్రబాబుపై మాట్లాడే తీరు బట్టి రౌడీయిజం చేయడానికి ప్రోత్సాహం చేస్తున్నాడు కాబట్టి దానివల్ల అరెస్ట్ చేయడం తప్పేం లేదు. ఇంకా అంబటి రాంబాబు అంటే రెచ్చగొట్టే మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేశారు. లేని వల్ల ఎవరికి కూడా బూతులు అంటే వైసీపీ పార్టీ అంటే బూతుల పార్టీ అనేది ప్రస్తుతానికి ఇక్కడ నడుస్తుంది. ఈ రౌడీయిజం నెక్స్ట్ కానీ ఒక నిమిషం కాపు కులం మీద కుట్రేది అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. నేను కాపు కులమని, మీరు కాపు కులం అయినప్పుడు కులాన్ని తీయకూడదు. ఇది ఇప్పుడు రాజకీయాన్ని చేయాలి కానీ కులం చేయకూడదు. రాజకీయ అంటే వాళ్ళు చేసే బూతుల్ని ఎవరు సమర్థించరు కదా. ఒక పెద్ద ఆయన, అదే కులం నేను, ఒక పెద్ద ఆయనకి ఆ మాట్లాడడం సరిపోదు కదా. కులాన్ని తొక్కేసే పని చేస్తుంది కులాన్ని తొక్కేసే పని అయితే కాదు ఇది. ఎందుకంటే కులాన్ని తొక్కేసే పని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కులమే కదా. డిప్యూటీ సీఎం ఎలాగయ్యారు? అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు కుల రాజకీయాలు చేయడానికి తీసుకొస్తున్నారు. కుల మత అంత విభేదాలు రెచ్చగొట్టే పద్ధతుల ప్రకారంగా చేస్తున్నారు. అంతకుమించి దీంట్లో కులానికి తీయవలసిన అవసరం లేదు. నిన్న జగన్ గారి పర్యటన చూసే ఉంటారు మీరు కూడా. సో ఆయన మాట్లాడతా 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని చెప్తున్నారు ఆయన. అతను రౌడీయిజం కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటాడు కానీ ప్రజల్లో సానుకూలత లేనప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కడ ఉంది? వాళ్ళు పదే చెప్తున్నారు, ఎక్కడక్కడ ప్లగార్డులు పట్టుకుంటున్నారు, కట్అవుట్లు కడుతున్నారు, రప్ప నరుగుతామని చెప్తున్నారు కదా. వాళ్ళు రప్ప నరగడానికి మళ్ళా వస్తే కదా 2029లో వస్తే కదా రప్ప నరుగుతారు. వస్తేనే వాళ్ళు చెప్పే రారు కదా. అంత నమ్మకం ప్రజల్లో సానుభూతి లేదు కదా. ప్రజల్లో వస్తే ఏది గుంటూరులో జనాలు మాట్లాడే విధానం అది. ఎవరికైనా ఇప్పుడు మనము డెవలప్ చేస్తాం అదేని చెప్పాలి కానీ ఈ పనికిరాని మాట్లాడి రప్ప చేస్తాం అనే వ్యక్తికి ఎవరైనా ప్రజలు కట్టబెడతారా?